వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గణనీయమైన సీట్లు సాధిస్తుందంటున్నారు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు చూశాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు వరంగల్ మున్సిపాలిటీ నుంచే మొదలవుతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోతోందంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ నారాయణఖేడ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికలను చూస్తుంది. ప్రస్తుతం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఫలితాలు వచ్చాయి. నారాయణఖేడ్లో కూడా అదే స్థాయిలో వచ్చాయి. కానీ గ్రేటర్ వరంగల్లో ఆ పార్టీ చాలా ఆశతో ఉంది. 58 డివిజన్లు ఉన్న ఈ గ్రేటర్ వరంగల్లో ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎలా పర్ఫామ్ చేయబోతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ భట్టి గారు నమస్తే అండి. ఓవరాల్గా మనం గ్రేటర్ హైదరాబాద్ రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మీరు ఎలక్షన్ వచ్చారు అంటే ఎలాంటి హోప్స్ ఉన్నాయి మీకు గ్రేటర్ వరంగల్లో? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలు సాధించబోతా ఉంది. ప్రజాస్వామ్యంయుతంగా తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. అటువంటి ప్రతిపక్షాన్ని అసలు లేకుండా చేయాలని ఆలోచన చేసేటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనాపరులైనటువంటి వరంగల్ వాసులు తిప్పికొట్టబోతూ ఉన్నారు. ప్రజాస్వామ్య ప్రేమికులు వరంగల్ వాసులు, నియంతలు వద్దని కోరుకునేటువంటి వాళ్ళు. ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి నాయకులు ఉండాలి, పార్టీలు అని కోరుకునేటువంటి ప్రజలు. అటువంటి ప్రజలు టీఆర్ఎస్ చేస్తున్నటువంటి చర్యలు చూసి చాలా జుగుప్సాకరంగా భావిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకి ఈ కేసీఆర్ ఇతను ఎక్కువ కాలం కొనసాగిస్తే ప్రజా అభిష్టానికి నష్టం జరుగుతుంది ఆలోచనలు ఉన్నారు. కాబట్టి నేను తప్పనిసరిగా మంచి విజయాల్ని ఈసారి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మంచి మెజార్టీతో చాలామంది అభ్యర్థులను గెలిపించుకోబోతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా ఇక్కడ ప్రజలు మూడు చూశారు. సేమ్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మూడు కూడా చూశారు. వరంగల్ ప్రజల మూడు ఇంకేమైనా మారుతుందని మీరు అనుకుంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే ఎన్నికకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి వాగ్దానాలు పైలప్ అవుతూ ఉన్నాయి. సాధారణ ఎన్నికలకు వచ్చినప్పుడు కుర్చీ వేసుకొని ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం 3 మాసాల్లో కట్టిస్తాను, 2 అభ్యర్థులను గెలిపిస్తే అన్నాడు. మళ్ళీ మధ్యలో